ఈరోజు నవ సంఘర్షణ సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు జైన్ గౌడ్ గారు, కోఆర్డినేటర్ గారు నస్వంచారి గారు, అదే రకంగా సీనియర్ సర్పంచ్ అయినటువంటి ఇక్కడ ఈ ప్రాంత ఉప్పల్ నియోజకవర్గ నాయకులు ఈరోజు మరి నన్ను ఆహ్వానించడానికి వచ్చినారు. వారి ప్రయత్నం చాలా గొప్పది. ఈరోజు బీసీల యొక్క కులగణన కానీ, ఈరోజు బీసీలకు చట్టసభలలో ప్రాతినిధ్యం కానీ, వాటి గురించి పోరాడడానికి వారు ముందుకు నడుము బిగించినారు. దాంట్లో ముఖ్యంగా ఈరోజు బీసీ ఎంబీసీ సంచార జాతి అంటే ఇప్పటి వరకు చట్టసభల ముఖం 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా చూడనటువంటి బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి. వీరికి రాజ్యాంగ పరిరక్షణలు లేవు. వారందరినీ ఉద్దేశంలో పెట్టుకొని మీరు ఒక పెద్ద ప్రోగ్రాము మరి తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఫిబ్రవరి 29 వంగర పివి నరసింహారావు గారు మరి జన్మించినటువంటి గ్రామంలో, అదే రకంగా మార్చ్ 9 గొల్లెపల్లి రావి నారాయణ రెడ్డి గారు జన్మించినటువంటి గ్రామంలో, అదే రకంగా మార్చ్ 27 మరి కిలాషాపూర్లో మరి సర్దార్ పాపన్న జన్మించిన ఊళ్ళో, మార్చ్ 18 బ్రాహ్మణపల్లిలో కోదండ రామరెడ్డి గారు, కొమ్మిడి రామరెడ్డి గారు. సో ఆ రకంగా పెద్ద పెద్ద నాయకులు గతంలో తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే సంక్షేమం కానీ, అభివృద్ధి కోసం కానీ, లేకపోతే ఉద్యమ పోరాట స్వభావం కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా చాలా మహనీయులు. వారి వారి గ్రామాలలో ఈ పోరాటాన్ని మొదలుపెట్టినారు. వీరి పోరాటం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దాకా పాకాలని, ఆ పార్లమెంటు కూడా వినాలని, ఆ పార్లమెంటులో బిల్లు మరి చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం అనే బిల్లు ప్రవేశపెట్టాలని ఏదైతే మహాయజ్ఞంలాగా మీరు తలపెట్టినారో అది విజయవంతం కావాలని, దానికి నా యొక్క సంపూర్ణమైన సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. నేను తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి, తెలంగాణ రాష్ట్ర మరి బీసీ సంఘం అధ్యక్షులు, ఎక్స్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్.